ఒక అక్రోనిమ్ స్టార్ట్ చేశాను. సోల్జర్ అనే దానికి అక్రోనిమ్ ఏంటో అక్రాస్టిక్ స్టడీ మనం చేద్దామని స్టార్ట్ చేశాను. చందు బ్రదర్ కూడా మనకు చూపిస్తున్నారు చూడండి. ఎస్, వాట్ డస్ ఇట్ స్టాండ్ ఫర్? సేవ్డ్ అండ్ సఫరింగ్. ఎవరు రక్షణ పొంది ఉన్నారో వాళ్ళే యేసుక్రీస్తు ప్రభు సైనికులుగా ఎంచబడతారు. ఆ సేవ్డ్ పీపుల్ ఎటువంటి వాళ్ళు అని అంటే ఏ శ్రమన్న పొందుటకు అనుభవించుటకు సిద్ధంగా ఉన్నవాడు. ఏ సైనికుడన్నా జాయిన్ అయినప్పుడు సైన్యంలో ఆయనకు తెలుసు అక్కడ అంతా కూడా సుఖంగా ఉండదని తెలుసు, అయినా సరే ఆయన జాయిన్ అవుతాడు. అందుకే ఒక భక్తుడు అన్నాడు, ఏమన్నాడు అని అంటే మీరు జ్ఞాపకం పెట్టుకోండి, మన సంఘాల్లో అందరూ కూడా ఇది బోధించవచ్చు. A person is ready to live for Christ only when he is ready to die for Christ అని ఒక భక్తుడు అన్నాడు. మనము యేసుక్రీస్తు ప్రభు వారి కొరకు జీవిస్తున్నాము, ఆ జీవించుటకు సిద్ధంగా ఉన్నాము అని అంటే మొదట్లో ఆయన కొరకు చనిపోటకు సిద్ధంగా ఉండాలి. అప్పుడే మనము ఆయన కొరకు జీవించుటకు సిద్ధంగా ఉన్నామని చెప్పుటకు అర్హత ఉంది. ఏ సైనికుడన్నా జాయిన్ అయినప్పుడు ఏమన్నా కానీ నా ప్రాణం కూడా పోతుంది కావచ్చు, కానీ అన్నీ తెలుసుకొని నేను సైన్యంలో చేరుతున్నాను అని చేరుతాడు. సో ఫస్ట్ టెస్ట్ ఏంటంటే ఈ సేవ్డ్, యేసుక్రీస్తు ప్రభువాన్ని రక్షకుడుగా అంగీకరిస్తారు. రక్షకుడు ప్రభుగా అంగీకరిస్తాడు. ప్రభు అంటే మన జీవితంలో ఉన్న ప్రతి క్షేత్రంకి ప్రభువారు ప్రభు అయి ఉండాలని కోరుకుంటున్నారు. అందుకే ఒక భక్తుడు చాలా చక్కగా అన్నాడు, ఏమన్నాడు అని అంటే జీసస్ డస్ నాట్ కమ్ ఇన్ టు అవర్ లైఫ్ టు బీ అ రెసిడెంట్ బట్ టు బీ అ ప్రెసిడెంట్ అని అన్నాడు. జాగ్రత్తగా వినండి. పైనున్న అధికారి ఏ మాటలు చెప్పినా సరే వెంటనే కిందున్న సైనికుడు లోబడాలి, ప్రశ్నించుటకు లేదు. అన్క్వెస్టెన్డ్ ఒబీడియన్స్. వి కమ్ టు ద సెకండ్ పాయింట్. ఏమనంటే 2 యోహాను 2వ అధ్యాయం 6వ వచనంలో ఏముంది? మనము యేసుని ప్రేమిస్తున్నాము అనే దానికి రుజువేంటి? ఒకసారి చదవండి. యేసుని ప్రభుగా అంగీకరించాము అనే దానికి రుజువేంటి? 2వ యోహాను 1వ అధ్యాయం 6వ వచనం చదవండి మనోహర్ పాస్టర్ గారు. 2వ యోహాను 1వ అధ్యాయం 6వ వచనం. మనం ఆయన ఆజ్ఞల ప్రకారం నడుచుటే ప్రేమ. నేను యేసుక్రీస్తు ప్రభువాన్ని ప్రేమిస్తున్నాను అని చెప్పటము నోటితో చాలా సులభం, కానీ ఆయన చెప్పిన మాటలకి లోబడుతున్నానా అది నా ప్రేమకి రుజువు. మరి చెప్తున్నానండి, క్రైస్తవ జీవితంలో ప్రారంభంలో నేత్రాశ, శరీరాశ, జీవటమం మీద విజయం పొందటం కొంచెం సులభమే, కానీ అప్పుడప్పుడు మన హక్కులను కూడా విడిచిపెట్టి దేవుని మహిమార్థమై మనం ముందుకు సాగేటట్లు కొన్ని పరిస్థితులని ప్రభువారు మన జీవితంలో అనుమతిస్తారు. ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ మీ ముందు తీసుకొని వస్తున్నాను. అబ్రహామా, ఇరాక్ దేశం నిడిచిపెట్టు, నీ బంధువుల మిత్రులను నిడిచిపెట్టు, విగ్రహారాధన నిడిచిపెట్టు అని దేవుడు చెప్పినప్పుడు అబ్రహాము లోబడుట అది చాలా మంచిదే, కానీ ఆయన అధికారం ఏంటంటే లేక పుట్టిన కుమారుణ్ణి ప్రేమించుట. ఆ కుమారుని నువ్వు బలి అని అన్నప్పుడు ఆయన హక్కును కూడా, ఆయన అధికారంని కూడా దేవుని మహిమార్థమై త్యాగం చేయటకు ఆయన సిద్ధపడాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మరి చెప్తున్నానండి, క్రైస్తవ జీవితం ప్రారంభంలోనే నేత్రాశ, శరీరాశ, జీవటమ్మం మీద విజయం పొందుటకు దేవుడు మనకు శక్తి ఇస్తాడు. కానీ అప్పుడప్పుడు కొన్ని సందర్భాలు వస్తాయి, అక్కడ మన హక్కులను కూడా మన అధికారాలను కూడా దేవుని మహిమార్థమై విడిచిపెట్టుటకు మనం సిద్ధంగా ఉండాలి. అది మన ప్రాముఖ్యమైన పిలుపై ఉన్నది. మన పిలుపు ఏంటి? లేఖనంలో మనం గమనిస్తే జాగ్రత్త వినండి. బోధించుటకు మిమ్మల్ని దేవుడు పిలిచాడనే మాట కూడా బహుశా ఎక్కడుందో నేను చూపించలేనేమో, కానీ అన్యాయంకి గురి అయినప్పుడు దెబ్బకి దెబ్బ కొట్టకుండా ఉండుట అది మీ పిలుపు అనే మాట మాత్రం నేను చూపించగలుగుతాను. ఒకసారి మనం తీద్దామా మనోహర్ పాస్టర్ గారు? 1 పేతురు 2వ అధ్యాయం 18వ వచనం నుంచి చదవండి. 2వ అధ్యాయము 18వ వచనం. పనివారులారా, మంచివారు సాత్వికులైన వారికి మాత్రము కాక మష్కరులైన మీ యజమానులకును పూర్ణ భయముతో లోబడి ఉండుడి. ఎవడైనను న్యాయముగా శ్రమ పొందుచు దేవుని గురించిన మనస్సాక్షి కలిగి దుఃఖము సహించిన ఎడల అది హితమగుని. తప్పిదమునకై దెబ్బలు తిన్నప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి గనము? మేలు బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును.
ఇందుకు మీరు పిలువబడితిరి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఇందుకు మీరు పిలువబడితిరి, వాక్య పరిచర్య చేయుటకు మీరు పిలువబడితిరి అనే లేఖన భాగం ఎక్కడుందో నేను చూపించటకు కష్టపడతానేమో కానీ ఇది మాత్రం నేను వెంటనే మీకు చూపించగలుగుతాను. దిస్ ఇస్ అ కాలింగ్ ఆఫ్ అ క్రిస్టియన్ సోల్జర్. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే ఓతో కూడిన ఇంకొక ఎక్స్పాన్షన్ ఏంటంటే ఆర్గనైజేషన్. మనం ఎప్పుడు రక్షణ పొందుతామో సంఘంలో ఒక సభ్యుడిగా ఎప్పుడు మనం చేరుతామో మనకు దేవుడు ఒక ఆత్మిక కుటుంబం ఇస్తాడు. ఈ ఆత్మిక కుటుంబం మధ్యలో ఉన్న ఆ సంబంధము రక్తబంధం కంటే గొప్పది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. రక్త బంధువులు మనతో పాటు పరలోకం చేరుతారా? గ్యారంటీ లేదు. కానీ రక్షణ పొంది మనతో పాటు సంఘంలో దేవుని ఆరాధించే ప్రతి వ్యక్తి సదాకాలం మనతో పాటు ఉండబోతున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఒక సందర్భంలో అంటారు, మత్తయి సువార్త 12:46 నుంచి మనం గమనిస్తే ఆయన తల్లి ఆయన సహోదరులు వచ్చి కబురు పంపిస్తున్నారు, నీతో మాట్లాడాలని ఉంది అని కబురు పంపించినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఎలాగ స్పందిస్తున్నారంటే, ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు, ఎవరి జీవితంలో దేవుని చిత్తం నెరవేర్చబడుతుందో వాళ్ళే నా తల్లి, వాళ్ళే నా సహోదరులు. జాగ్రత్తగా వినండి, దేవుని చిత్తము ఈ లోకంలో నెరవేర్చబడట్లేదు ప్రస్తుతానికి. అందుకే మనము ప్రభు నేర్పించిన ప్రార్థన ప్రతిసారి పలుకుతుంటాం, పరలోకంలో ఉన్న మా తండ్రి నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తం పరలోకంలో నెరవేర్చబడేటట్లు ఈ లోకంలో నెరవేర్చబడును గాక. ఎందుకు ఆ ప్రార్థన చేస్తున్నాము? ఎందుకంటే ఈ లోక అధికారి ఈ లోకంని పరిపాలిస్తున్నాడు, సాతానుడు ఈ లోకంని పరిపాలిస్తున్నాడు. అందుకే కరప్షన్, అందుకే గ్యాంగ్ రేప్స్, అందుకే మర్డర్స్ ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. కానీ ఏదన్నా ఒక చోటు ఉంది, అక్కడ దేవుని చిత్తం పరలోకంలో నెరవేర్చబడేటట్లు ఈ లోకంలో నెరవేర్చబడాలి అని అంటే ఆయన స్వరక్తం చేత కొనబడిన సంఘంలో. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అననీయ సఫీరా ఎక్కడన్నా అబద్ధం మాట్లాడి ఉండొచ్చు, వాళ్ళకేం జరిగేది కాదు. కానీ దేవుని సన్నిధిలో ఆయన స్వరక్తం చేత కొనబడిన సంఘంలో అబద్ధం మాట్లాడారు కాబట్టి కింద పడిపోయి చనిపోయారు. ఇంకొకటి కూడా నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, మీరు అన్మ్యూట్ చేసుకొని జవాబు ఇవ్వండి. ఒక సైనికుడు సైన్యంలో చేరిన తర్వాత సరిహద్దుల్లో ఉన్నప్పుడు ఆయన చుట్టూ తోడు సైనికులు కనిపిస్తారా, లేకపోతే ఇంటి వాళ్ళు కనిపిస్తారా? భార్యలు కనిపిస్తుంటారా, పిల్లలు కనిపిస్తుంటారా, తల్లిలు కనిపిస్తుంటారా, తండ్రులు కనిపిస్తుంటారా? సరిహద్దుల్లో ఒక సైనికుడు ఉన్నప్పుడు ఆయన చుట్టూ ఎవరు కనిపిస్తుంటారు ఎక్కువ వరకు? చెప్పండి. సైనికులు మాత్రమే కనిపిస్తారు. తోడు సైనికులే కనిపిస్తుంటారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. జాగ్రత్తగా వినండి, కష్టంలో ఉన్నప్పుడు ఒక క్రైస్తవుడు రక్త బంధువులు ఆదుకుంటున్నారా లేదా అది వేరే సంగతి, కానీ సంఘ సభ్యులు మాత్రము వాళ్ళు ఆదుకుంటారు. ఆది సంఘంలో ఏమైంది? ఒకే తల్లిదండ్రులకు వాళ్ళు పుట్టలేదు, కానీ వాళ్ళ ఆస్తులను కూడా అమ్మివేసి వాళ్ళ మధ్యలో ఉన్న అవసరతలున్న వాళ్ళకి పంచిపెట్టారంట. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఒకే తల్లిదండ్రులకు పుట్టారండి వాళ్ళు? కాదు కదా. కానీ ఎక్కడి నుంచి వచ్చింది ఆ ప్రేమ? ఎందుకంటే యేసు ప్రేమ మన హృదయంలో తోడు క్రైస్తవుల పట్ల కుమ్మరింపబడి ఉన్నది అనే మాట రాయబడి ఉన్నది. ఇయ్యబడి ఉన్నదని ఉన్నదా, కుమ్మరింపబడి ఉన్నదని ఉన్నదా? చూద్దామా దాంతో కూడిన వాక్య భాగము. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం చదవండి మనోహర్ గారు. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. ఎందుకనగా ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. కుమ్మరింపబడి ఉన్నది. దాన్ని బట్టి స్వార్థం అనేది మనలో లేదు. మనం నిజంగా ప్రభుని ప్రేమిస్తున్నాము అని అంటే మన ముందున్న ఆయన పిల్లలని మనం ప్రేమిస్తాం. అది రుజువు, చూడని దేవుడిని మనం ప్రేమిస్తున్నామని. సో ఫస్ట్ 2 words, S stands for saved and suffering, O stands for obedience and organization. Organization అంటే మన సంఘం. మూడో దానికి నేను వస్తున్నాను. L stands for loyalty. లాయల్టీ అంటే ఇంగ్లీష్లో ఫెయిత్ఫుల్నెస్. హీబ్రీ భాషలో వాడబడిన పదం ఏంటంటే లాయల్టీని వర్ణించుటకు యమున. హీబ్రీ భాషలో యమున, గ్రీక్ భాషలో పిస్టిస్ అంటే ఫెయిత్ఫుల్నెస్, నిలకడగా ఉండుట. నేను ఒక వాక్య భాగం చదివిస్తాను. దానికంటే ముందు మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. ప్రశ్న ఏంటంటే, ఇంకా శత్రులే గెలవబోతున్నారు, వాళ్ళ సైన్యము సంఖ్య మన సైన్యం సంఖ్య కంటే ఎక్కువ ఉంది, వాళ్ళ దగ్గర ఎక్కువ ఆయుధాలు ఉన్నాయి అని ఒక సైనికుడు గమనించినప్పుడు
ఒక నిజమైన సైనికుడు వెనకాల పరిగెత్తుతాడండి? అడుగుతున్నా మిమ్మల్ని. విల్ అ రియల్ సోల్జర్ రిట్రీట్? ఐఎమ్ ఆస్కింగ్ యూ క్వశ్చన్. అన్మ్యూటెడ్ చేసుకొని చెప్పండి నాకు. నో. నో. అయితే ఒక సందర్భం చూద్దాం. షామా అనే ఒక సైనికుడు ఇజ్రాయెల్ సైన్యంలో ఏం చేశాడో చూద్దాం. 2 సామ్యుయేలు గ్రంథం 23వ అధ్యాయము 11, 12, 13 చదవండి మనోహర్ పాస్టర్ గారు. కెయీలా జనులు నన్ను నా జనులను సౌలు చేతికి అప్పగించుదురా అని దావీదు మరలా మనవి చేయగా యెహోవా క్షమించండి 2వ సమూయేలు 2 సామ్యుయేలు గ్రంథం. ఆ. చందు బ్రదర్ మనకు స్లైడ్ చూపించండి. చందు బ్రదర్, షామా పిక్చర్ కూడా నేను చూపించాను. దాంట్లో ఆయన ఎలాగ నిలిచి ఉండి యుద్ధం చేస్తున్నాడో మనం చూద్దాం. 23వ అధ్యాయము 12, 13. అప్పుడితడు ఆ చేని మధ్యను నిలిచి ఫిలిష్తీయులు దాని మీదకి రాకుండా వారిని వెళ్ళగొట్టి వారిని హతము చేయటం వలన యెహోవా ఇశ్రాయేలుకు గొప్ప రక్షణ కలగజేసింది. మరియు 30 మంది అధిపతుల్లో శ్రేష్ఠులైన ముగ్గురు 11వ వచనం నుంచి చదవండి మనోహర్ గారు. 11వ వచనం నుంచి. ఇతని తరువాతి వారెవరనగా హరారీయుడగు ఆగే కుమారుడైన షమ్మా. ఫిలిష్తీయులు అలసందెల చేనులో గుంపు కూడగా జనులు ఫిలిష్తీయుల ఎదుట నిలవలేక పారిపోయింది. అరే, వేరే ఇజ్రాయెల్ సైనికులు పారిపోయారంట. అయ్యో, వీళ్ళ సైన్యం చాలా విశాలంగా ఉంది, వీళ్ళ దగ్గర ఎక్కువ ఆయుధాలు ఉన్నాయని భయపడి పారిపోయారంట. కానీ షామా సంగతి ఏంటి? చదవండి పాస్టర్ గారు. ఇప్పుడితడు ఆ చేని మధ్యన నిలిచి ఫిలిష్తీయులు దాని మీదికి రాకుండా వారిని వెళ్ళగొట్టి వారిని హతము చేయటం వలన యెహోవా ఇశ్రాయేలుకు గొప్ప రక్షణ కలగజేసును. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దిస్ ఇస్ కాల్డ్ లాయల్టీ, దిస్ ఇస్ కాల్డ్ ఫెయిత్ఫుల్నెస్. మన సంఘంలో కూడా కాపలంగా ఒక విషయం బట్టి మనం అందరం కూడా మన సంఘ సభ్యులని ప్రోత్సహించాలి. ఏమనంటే, మీరు బైబిల్ చదువుతున్నారు కదా, బైబిల్ చదివేటప్పుడు ప్రతి పుస్తకము మీకు కనిపిస్తుంది, దాని ఇంట్రొడక్షన్ కూడా చదవండి అని మనం ప్రోత్సహించాలి. నేను మిమ్మల్ని అడిగితే వెంటనే మీరు నాకు ఒక క్వశ్చన్కి జవాబిస్తారు. విశ్వాసంతో కూడిన అధ్యాయం ఏంటి కొత్త నిబంధనలో అనగానే చెప్పండి. రాసిన పత్రిక సార్ 11వ అధ్యాయం. వెరీ గుడ్. హీబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం అని ఎవరన్నా చెప్తారు. మరి హీబ్రీలకు రాసిన పత్రిక అని పేరెందుకు వచ్చింది? ఆ ఇంట్రొడక్షన్ చదివితేనే అర్థమవుతుంది. లేఖనం అంతా కూడా చుంటే తేనె దారు కంటే మధురమైనది. కానీ ఇంట్రొడక్షన్ చదివి ఏ పుస్తకం అన్నా మనం చదివితే దేవుని వాక్యం ఇంకా మధురంగా ఉంటుంది. మన సంఘ సభ్యులని ప్రతి కాపరి ఎంకరేజ్ చేయాలి. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం చదవటమే కాదు, ప్రతి పుస్తకం చదివే ముందు ఆది కాండం దాటి వెళ్ళి నిర్గమకాండం వెళ్ళే ముందు నిర్గమకాండం ఇంట్రొడక్షన్ చదవండి. ఏ సందర్భంలో ఆ పుస్తకం రాయబడింది, హీబ్రీలకు రాసిన పత్రిక ఏ సందర్భంలో రాయబడింది అని మనం చదివితే అర్థం చేసుకుంటే హీబ్రీలకు రాసిన పత్రిక ఇంకా మధురంగా ఉంటుంది. ఎప్పుడు రాయబడింది? దానికి ఎందుకు తెస్సలోనికకి రాసిన పత్రిక అనే పేరు లేదు, ఆర్ కొరింథీ సంఘంకి రాయబడిన పత్రిక అనే పేరు లేదు? ఎందుకు హీబ్రీలకు రాసిన పత్రికకి హీబ్రీలకు రాసిన పత్రిక అని పేరు ఎందుకు వచ్చింది? కారణం ఏంటి? కారణం ఏంటంటే, యూదా మతం నుంచి మారుమనసు పొందిన క్రైస్తవులు ఒక 30 సంవత్సరాలు నమ్మకంగా ప్రభుని వెంబడించారు. దాని తర్వాత ఎప్పుడు ఒక రోమా చక్రవర్తి, నేరో అనే చక్రవర్తి క్రైస్తవులని నానా హింసలు పెట్టడం స్టార్ట్ చేశాడో, ఈ యూదా మతం నుంచి మారుమనసు పొందిన క్రైస్తవులకి వేరే యూదా మతంలోనే ఉన్న వాళ్ళ బంధువులు మిత్రులను చూసి వాళ్ళు ఏమీ హింసలకి గురి అవ్వట్లేదే అని గమనించి వీళ్ళకు వచ్చిన ఒక దురాలోచన ఏంటంటే, అరే తిరిగి యూదా మతంకి వెళ్ళిపోదాం, అది కూడా దేవుడే స్థాపించాడు కదా అని ఆ ఆలోచన కలిగి ఉన్నప్పుడే పౌలు భక్తుడు కూర్చొని హీబ్రీలకు రాసిన పత్రిక రాస్తున్నాడు. ఇంత గొప్ప రక్షణని మీరు నిర్లక్షణ చేసినడలా ఎలాగ తప్పించుకుందరు? హీబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. ఇంకా హీబ్రీలకు రాసిన పత్రికలు అన్ని కూడా పౌలు భక్తుడు ఏం చూపిస్తున్నాడంటే, కొత్త నిబంధనం పాత నిబంధనం కంటే గొప్పది. హీబ్రీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయానికి మనం వస్తే, అరే ఇర్మియా గ్రంథంలోని దేవుడు చెప్పలేదా కొత్త నిబంధనంలో దేవుడు ఆయన ఆజ్ఞలని క్రైస్తవుల హృదయంలోనే రాసి పెడతాడని చెప్పలేదా? యేసుక్రీస్తు ప్రభువు మోషే కంట గొప్ప కదా, ఆరోన్ కంట గొప్ప కదా అని వాదిస్తూనే వస్తాడు. వాదిస్తూ వస్తూ 10వ అధ్యాయం చివరి వచనంలో కొన్ని మాటలు రాసిన తర్వాతే 11వ అధ్యాయం స్టార్ట్ చేస్తాడు. ఆ మాటలు ఏంటి ఒకసారి చదువుదాం.
హీబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం చివరి 2 వచనాలు చదవండి మనోహర్ పాస్టర్ గారు. నేను చదవను. ఆ, ఓకే. 10వ అధ్యాయము చివరి 2 వచనాలు. ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యం చేయక వచ్చును. నా నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసం మూలముగా జీవించును గాని అతడు వెనుకు తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదు. మీరు యూదా మతంకి తిరిగిపోతే మరి నా ఆత్మకి సంతోషం కలగదు. కంటిన్యూ. అయితే మనము నశించుటకు వెనుక తీయవారము కాము గాని ఆత్మను రక్షించుకొనుటకు విశ్వాసము కలిగిన వారమై ఉన్నాము. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దాని తర్వాత 11వ అధ్యాయం స్టార్ట్ అవుతుంది. ఒక జ్ఞాపకం పెట్టుకోండి, ఆది సంఘం టైంలో అధ్యాయాలు లేవు, వచనాలు లేవు. దగ్గర 1100 ADలో స్టీఫెన్ లాంగ్టన్ అనే ఒక బిషప్ గారు, ఆర్చ్ బిషప్ ఆఫ్ క్యాంటర్బరీ, లేఖనంని అధ్యాయాలు వచనాలుగా విభాగించారు. ఆయన మంచి ఉద్దేశంతో చేశారు, కానీ కరెక్ట్గా ఎక్కడెక్కడ డివైడ్ చేయాలో అక్కడ డివైడ్ చేయలేదు. ఎందుకంటే థాట్ కంటిన్యూటీ దెబ్బతింటుంది. చాలా మంది క్రైస్తవులు ఒక అధ్యాయం దాటి ఇంకొక అధ్యాయంకి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏమనుకుంటారంటే అంశమే మారిపోయింది అని అనుకుంటారు. కాదు, అదే అంశం కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు ఈ విశ్వాస వీరులలో ఉన్న సామాన్యమైన విషయం ఏంటి? హానోక్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాడు, ఏబేల్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తూ హానోక్ దగ్గర వచ్చి, నోవా దగ్గర వచ్చి, అబ్రహాము అందరి గురించి చెప్తూ ఒక సత్యంని బయటికి తీసుకొని వస్తాడు పౌలు భక్తుడు. ఈ విశ్వాస వీరుల్లో ఉన్న ఒక సామాన్యమైన విషయం ఏంటంటే వాళ్ళు ప్రభుని వెంబడించడం ప్రారంభం చేసిన తర్వాత ఒక్కడు కూడా వెనకాల అడుగు వేయలేదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నో సోల్జర్, నో జెన్యూన్ సోల్జర్ విల్ ఎవర్ రిట్రీట్. ఆర్ యు ఆల్? ఏమన్నా కానియండి, శత్రు సైన్యము మన సైన్యం కంటే విశాలంగా ఉండనియండి, వాళ్ళ దగ్గర మనకంటే గొప్ప ఆయుధాలు ఉండనియండి, కానీ యుద్ధభూమిలో మనం దిగిన తర్వాత వెనకాల అడుగు వేయటకు లేదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. షామా వెనకాల అడుగు వేయలేదు. ఆర్ యు ఆల్ విత్ మీ? అలాగే బైబిల్ పండితులు ఏమంటారంటే, హీబ్రీయులకు రాసిన పత్రిక రాయబడిన తర్వాత ఏ యూదులు తిరిగి మేము యూదా మతంకి వెళ్ళిపోతామని అనుకున్నారో వాళ్ళ మనసులను అన్నిటిని కూడా మార్చుకొని నిలకడగా ప్రభు కొరకు నిలిచి ఉన్నారు. సో సోల్జర్ అంటే ఇప్పటి వరకు మనం ధ్యానించింది. ఎస్ స్టాండ్స్ ఫర్ సేవ్డ్ అండ్ సఫరింగ్, ఓ స్టాండ్స్ ఫర్ ఒబీడియన్స్ అండ్ ఆర్గనైజేషన్, ఎల్ స్టాండ్స్ ఫర్ లాయల్టీ, అండ్ నౌ డి స్టాండ్స్ ఫర్ డిసిప్లిన్డ్ అండ్ డిపార్ట్మెంట్. ఏ సైనికుడన్నా ఏం కావాల్సి అది తినలేడండి. ఓవర్ వెయిట్ సైనికులని మీరు చూస్తారా యుద్ధభూమిలో? అడుగుతున్నా, ఓవర్ వెయిట్ సైనికులు ఎవరైనా ఉంటారా? ఉండరు. ఉదయం లెగంగానే కొన్ని ఎక్సర్సైజెస్ ఉంటాయి, సాయంత్రం కొన్ని ఎక్సర్సైజెస్ ఉంటాయి. వాళ్ళ డైటింగ్ అంతా కూడా రెగ్యులేటెడ్గా ఉంటుంది. 24 గంటల్లో యుద్ధం స్టార్ట్ అయినా సరే వాళ్ళు సిద్ధంగా ఉండాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో క్రైస్తవులంగా మన స్పిరిచువల్ ఎక్సర్సైజెస్ బట్టి మనం క్రమశిక్షణ చూపిస్తున్నామా? అందుకే పౌలు భక్తుడు ఏమంటాడు? శరీర సంబంధమైన సాధకము మంచిదే. ఈ శరీరం ఎన్ని రోజులు ఉంటుంది? 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. కానీ ఆత్మ మాత్రము శాశ్వతమైనది. ఆత్మ ఆరోగ్యంగా ఉండుటకు మనం చేసే స్పిరిచువల్ ఎక్సర్సైజెస్ పట్ల మన క్రమశిక్షణ చూపిస్తున్నామా? 1 తిమోతి 4వ అధ్యాయం 8వ వచనం చదవండి క్రిస్ బ్రదర్. 1 తిమోతి 4వ అధ్యాయం 8వ వచనం. శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకే ప్రయోజనకరమవును గాని దైవభక్తి ఇప్పటి జీవము విషయములోను రాబో జీవం విషయంలోను వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయములో ప్రయోజనకరమగును. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. శరీర సంబంధమైన సాధకం ఎవరు జాగింగ్ చేయొద్దని మనం చెప్పం సంఘ సభ్యులకి. మీరు వాకింగ్ చేయకండి అని మనం చెప్పం, జిమ్కి వెళ్ళకండి అని మనం చెప్పం. కానీ కాపర్లంగా మన డ్యూటీ ఏంటి? మన బాధ్యత ఏంటి? ప్రార్థనకి మీరు సమయం కేటాయించారా? వాక్యం చదవటంలో మీరు సమయం కేటాయించారా? సంఘ సహవాసం విషయంలో మీరు క్రమశిక్షణ చూపిస్తున్నారా? అవకాశం దొరికినప్పుడు సాక్ష్యం పంచుకుంటుటకు ఆ అవకాశాన్ని మీరు చక్కగా వాడుకుంటున్నారా? ఆ విషయాల్లో క్రమశిక్షణ మీరు చూపిస్తున్నారా అని అడుగుట ప్రతి కాపరి బాధ్యత. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మన యేసుక్రీస్తు ప్రభువారిలో ఉన్న గొప్పతనం ఏంటి? ఆయన ఉన్న గొప్పతనం ఏంటంటే ప్రార్థన విషయంలో, సంఘ సహవాసం విషయంలో ఆయన ఎప్పుడు కూడా రాజీ పడలేదు. ఆయన 613 ఆజ్ఞలు ఉన్నాయి.
ఆది కాండం నుంచి ద్వితోపదేశ కాండం వరకు దాన్ని వడగట్టి ఏమంటారంటే 2 ఆజ్ఞలను మీరు పాటించండి, దేవుణ్ణి ప్రేమించుడి, పొరుగువారిని ప్రేమించుడి, మీరు తెలవకుండానే వేరే 611 ఆజ్ఞలను మీరు పాటిస్తారు అని అన్నారు. ఇప్పుడు మనకున్న ఒక ధన్యత యేసుక్రీస్తు ప్రభువారికి లేదండి. ఎందుకంటే మన సంఘ సభ్యులతో మాట్లాడినప్పుడు, ఆర్ తోడు సేవకులతో మాట్లాడినప్పుడు, ఆర్ మన జీవితంని మనం పరీక్షించుకున్నప్పుడు, అప్పుడప్పుడు ప్రార్థనకి మనం సమయం ఎందుకు కేటాయించట్లేదు అని అంటే, మనం ఇచ్చే ఎక్స్క్యూస్ ఏంటంటే, చాలా బిజీగా ఉన్నామండి, ఉదయమే ఇక్కడ వెళ్ళాల్సి వస్తుంది, ఉదయమే అక్కడ వెళ్ళాల్సి వస్తుంది అని సాకులు చెప్తూ ఉంటాం. మార్క్ సువార్తకి బైబిల్ పండితులు ఇచ్చిన పేరు ఏంటంటే స్పీడ్ గాస్పల్. ఎందుకు స్పీడ్ గాస్పల్? వెంటనే అనే మాట 42 సార్లు అక్కడ వాడబడింది. వెంటనే యేసు ఇక్కడి నుంచి అక్కడ వెళ్ళాను, వెంటనే ఇక్కడి నుంచి అక్కడ వెళ్ళాను. యేసుక్రీస్తు ప్రభువారికి ఉన్న ఒక విషయము ఏంటంటే, ఆయన ఎప్పుడు చనిపోతారు, ఎలాగ చనిపోతారు, అన్ని కూడా ఆయనకు తెలుసు. మనకు ఒక గొప్ప ధన్యత ఏంటంటే దేవుడు ముందే బయలుపరచలేదు మీరు ఎప్పుడు చనిపోతారు, ఎలాగ చనిపోతారని. బహుశా చెప్తే కొంచెం దిగులు కలుగుతుంది కావచ్చు, కానీ శుభప్రదమైన నిరీక్షణ కలిగి ఉన్న క్రైస్తవులకి యాక్చువల్లీ దిగులు కలగకూడదు. మనకైతే ఎప్పుడు మనం చనిపోతాము, ఎలాగ చనిపోతాము, ఎక్కడ చనిపోతాము మనకు తెలియదు. కానీ యేసుక్రీస్తు ప్రభువారికి తండ్రి 3.5 సంవత్సరాల పరిచర్య ఇచ్చాడని ఆయనకు తెలుసు. అందుకే ఆ 3.5 సంవత్సరాల్లో అన్ని పనులు ఆయన ముగించాలి. వెంటనే 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 అనే మాట 42 సార్లు వాడబడింది. అన్ని చోటలకి వెళ్ళాలి, ఆయన శిష్యులని ట్రైనప్ చేయాలి, తండ్రి అప్పచెప్పిన బాధ్యతలన్నీ కూడా నెరవేర్చాలి. కానీ అదే స్పీడ్ గాస్పెల్లో, అదే మార్క్స్ వార్తలో దినంని ఎలాగ స్టార్ట్ చేస్తున్నాడు ఒకసారి చూద్దామా? 1వ అధ్యాయం 35వ వచనం. మార్క్స్ వార్త 1వ అధ్యాయం 35వ వచనం. ఆయన పెందనకడలే లేచి ఇంకనూ చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయించు ఉండెను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఏం విజ్ఞాపనలు ఏం లేవు. ఆయన అన్ని అద్భుతాలు చేసి ఆయన అవసరతలను పూర్తి చేసుకోగలుగుతాడు. ఎందుకు ఉదయం లేచి వెళ్తున్నాడు? 8ంటికి తలుపులు తట్టిటోళ్ళు ఉంటారు. కాపర్నహూము పట్టణంలోనే ఆయన ఉండేవాడు ఎక్కువ వరకు పరిచర్య. యేసుక్రీస్తు ప్రభువారి జీవితంని మనం 3 భాగాలుగా విభాగిస్తూ ఆ 3 భాగాలకి ఒక్కొక్క ప్లేస్ని మనం అసోసియేట్ చేయొచ్చు. ప్రిపరేషన్ సిద్ధపాటు నాజరేత్, ప్రొక్లమేషన్ పరిచర్య కాపర్నహూము, ప్యాషన్ శ్రమలు యెరూషలేము. సో పరిచర్య అంతా కూడా కాపర్నహూములో చేశాడు. ఎక్కడ ఉండేవాడు అదంతా కూడా మనం ఇజ్రాయెల్ దేశం వెళ్ళినప్పుడు గైడ్స్ మనకు చూయిస్తారు. 8ంటికి తలుపులు తట్టిటోళ్ళు ఉంటారు. రోగిలు వచ్చేస్తారు స్వస్థత పొందుటకు. దెయ్యముల చేత పీడింపబడే వాళ్ళని వాళ్ళ బంధువులు తీసుకొని వస్తారు. వాక్య పరిచర్య వినుటకు ఎంతో మంది వస్తుంటారు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు, నేను ఇప్పుడు ప్రార్థన చేయాలండి, మీకు సమయం కేటాయించలేను అని అంటే 2వ ఆజ్ఞని మీరినట్టుంటది. 2వ ఆజ్ఞ ఏంటి? పొరుగు వారికి నువ్వు సాయం చేయాలి. పొరుగు వాడంటే ఎవరు? అవసరతలు ఉన్న వ్యక్తి, కష్టంలో ఉన్న వ్యక్తి. ఆయన నీ దగ్గర వస్తే వెంటనే సహాయం చేయాలి. అప్పుడు సాకులు ఇవ్వడానికి వీల్లేదు. 2 ఆజ్ఞలు ఆయన పాటిస్తున్నాడు. పెందల కడనే లేచి ఎవరు లేని చోటకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు అంటే ఆయన అవసరతల కొరకు విజ్ఞాపన కాదండి, తండ్రి సన్నిధిలో ఆనందించుటకు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన వెనకాల ముఖ్యమైన గురి ఏమై ఉండాలి? మన అవసరతలు తెలియజేయటం మంచిదే, వేరేల అవసరత కొరకు విజ్ఞాపన చేయటం మంచిదే, కానీ అన్నిటికంటే ముఖ్యమైన గురి ఏమై ఉండాలంటే నేను నా తండ్రి సన్నిధిలో ఆనందించాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. జాగ్రత్త వినండి. భార్యాభర్తలు సంబంధం మనం తీసుకుంటే, ఒక భార్య నా డ్యూటీ అంతా కూడా నేను చేస్తున్నాను, ఉదయం లేవగానే నీకు మార్నింగ్ కాఫీ ఇస్తున్నాను, ఉదయం లేవగానే వేడి నీళ్ళు నీకు తయారు చేసి బాత్రూంలో పెడుతున్నాను, నువ్వు ఉదయం లేవగానే నీకు బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తాను, కానీ నీ దగ్గర నేను రాను అని అంటే పెళ్లి పరిపూర్ణమైనదా? కాదు. ఆర్ యు ఆల్ విత్ మీ? సో సిమిలర్లీ, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వీ నీడ్ టు డూ యాజ్ క్రిస్టియన్స్ అండ్ గాడ్స్ సర్వెంట్స్ ఇస్ ఫస్ట్ రిజాయిస్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద లార్డ్. తండ్రిని ప్రేమించేటట్టు మన క్రియలు చూయించాలి, మన క్రియలు దాన్ని రుజువుపరచాలి. 8ంటికి తలుపులు తట్టిటోళ్ళు ఉంటారు కాపర్నహూము పట్టణంలో. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు సాకియరే, ఇప్పుడు నేను వెళ్ళి ప్రార్థన చేయాలని వాళ్ళ అవసరతలని పూర్తి చేస్తాడు. దెయ్యములతో పీడింపబడే వాళ్ళని విమోచిస్తాడు. అనారోగ్యంతో బాధపడే వాళ్ళకి స్వస్థత కలిగిస్తాడు. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? సో ప్రభువారి జీవితంలో మనం గమనిస్తే 2 ఆజ్ఞలు ఆయన పాటించడం మనం గమనిస్తున్నాం. మరి ఇంకొక విషయంలో క్రమశిక్షణ ఎక్కడ? లూకా సువార్త 4వ అధ్యాయం 16వ వచనం.
లూకా సువార్త 4వ అధ్యాయం 16వ వచనం. క్రిస్ బ్రదర్ చదువుతారు. అది చదివిన తర్వాత నేను ఒక క్వశ్చన్ అడగబోతున్నాను. తరువాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చెను. తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోనికి వెళ్లి చదువుటకై వాడుక చెప్పున ఉన్నదా, లేకపోతే ఎప్పుడో వెళ్ళేవాడు సమాజ మందిరం ఉందా? గివ్ మీ అన్ ఆన్సర్. ను వాడుక చొప్పున. వాడుక చెప్పున, యాజ్ వాస్ హిస్ కస్టమ్. ఎప్పుడో ఒకసారి సమాజ మందిరంకి వెళ్ళి తోడు విశ్వాసులతో సహవాసం చేయటం కాదు, వాడుక చెప్పున. అక్కడ కూడా మనం క్రమశిక్షణ చూపించాలి. నాకేదో పని ఉంది, ఇప్పుడే నేను ఉద్యోగంకి వెళ్ళాలి, ఇప్పుడే నేను ఒక వ్యాపారంకి వెళ్ళాలి అని సంఘ సభ్యులు ఏమైనా సాకులు చెప్తే ప్రేమపూర్వకంగా మనం సేవకులంగా వాళ్ళని గద్దించాలి. సమాజంగా కూడుట మానక. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. నేను ఉద్యోగం చేసే సమయంలో అప్పుడప్పుడు ఆదివారం దినంన సంఘ ఆరాధనని నేను ఎగ్గొట్టి ఎక్కడన్నా వెళ్ళినప్పుడు అపజయమే అపజయం, ఆ పనులు ఓటమియే ఓటమి అని నేను అందరి ముందు నించోని బహిరంగంగా ఒప్పుకుంటా. ఆర్ యు ఆల్ విత్ మీ? నేను 42 సంవత్సరాల్లో నేర్చుకున్నది ఏంటంటే, దీవెనల చేత నా విశ్వాసం ఎంతగా బలపరచబడిందో, శిక్షింపబడటం వలన కూడా నా విశ్వాసం అంతగానే బలపరచబడింది. ఎందుకంటే నేను ఎప్పుడు శిక్షింపబడతానో వెంటనే ఒక సత్యం నా హృదయంలో నాటబడుతుంది. ఏమనంటే, అన్యూ దేవుడు చూస్తున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? బహిరంగంగా నేను అందరి ముందు పంచుకుంటాను, సిగ్గుపడను, అతిశయిస్తాను దేవుని చేత నేను శిక్షింపబడితే. ఒకసారి ఏ సంఘంలో నేను ఆత్మికంగా ఎదిగాను, ఏ కాపరి చేత మంచిగా నేను ఆత్మిక భోజనం పొందాను, సిఎస్ఐ పాస్టర్ గారు, సిఎస్ఐ పాస్టర్స్కి ట్రాన్స్ఫర్స్ ఉంటాయి. ఆయన సెయింట్ జార్జెస్ చర్చ్ హ్యాబిట్స్లో కాపరిగా ఉండి తర్వాత ఆల్ సెయింట్స్ చర్చ్ తిరుమలగిరికి ఆయన ట్రాన్స్ఫర్ అయ్యారు. వాళ్ళ చర్చ్ సర్వీస్ ఇంగ్లీష్ది మార్నింగ్ 8 to 9:30, మాది కూడా 8 to 9:30. ఆయన నా గురించి బాగా తెలుసు. ఆయన ఇక్కడ సిఎస్ఐ చర్చ్, సెయింట్ జార్జెస్ చర్చ్ వాడబడినప్పుడు అక్కడ కాపరిగా ఉన్నప్పుడు నన్ను వాడుకునేవాడు అనేక పనుల్లో. అయితే అక్కడ వెళ్ళినప్పుడు కూడా ఒకసారి యూత్ మీటింగ్కి నన్ను పిలిచాడు. ఆ యూత్ మీటింగ్ ఎప్పుడు తిరుమలగిరిలో స్టార్ట్ అవుతుందంటే 10:30కి స్టార్ట్ అవుతుంది. 8 to 9:30 వాళ్ళ సర్వీసు, 10:30కి స్టార్ట్ అవుతుంది. అయితే నేనేం చేయాలి, ఎప్పుడులకనే మా సెయింట్ జార్జెస్ చర్చ్కి వెళ్ళాలి. 8 o'clock to 9:30 ముగించుకొని, అప్పుడు నా దగ్గర 2-wheeler ఉంది, ఈజీగా 1 అవర్లో నేను తిరుమలగిరికి వెళ్ళిపోవచ్చు. కానీ ఆ రోజు ఉదయం లెగంగానే నేను నాకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుండింది ఏంటంటే, నేను ఎనీవే తిరుమలగిరి చర్చ్కి వెళ్తున్నాను కదా, అక్కడ వాక్య పరిచర్య చేయటం యూత్ మెంబర్స్ దగ్గర, ఎందుకు నేను మరి సెయింట్ జార్జెస్ చర్చ్కి వెళ్ళి దేవుని ఆరాధించాలి అని సాకులు చెప్తూ నేను స్ట్రైట్ తిరుమలగిరి చర్చ్కి వెళ్ళాను. మా చర్చ్లో దేవుని ఆరాధించకుండా సండే దినము తిరిగి వస్తున్నాను. నా దగ్గర 2-wheeler ఉంది, హీరో హోండా. గేరు వైర్ బ్రేక్ అయిపోయింది. 2 kilometers నడుచుకొని వెళ్ళాల్సి వచ్చింది. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. I praise God for that punishment. Are you all understanding? వాడక చొప్పున అందరు సంఘ సభ్యులతో మనం ఆరాధించాలి. సేవ కంట కలిసి మెలిసి ఆరాధించటం చాలా ముఖ్యం. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? నేను సాకిచ్చింది ఏంటి, ప్రభా నీ సేవనే చేయుటకు వెళ్తున్నాను కదా తిరుమలగిరి చర్చ్కి అని నేను సాకులు ఇచ్చాను. అందుకు ఆరాధించే కార్యక్రమంలో నేను పాల్గొలేదు, కానీ మొట్టికాయలు పడినాయి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఐ ప్రైజ్ అండ్ థ్యాంక్ గాడ్ ఫర్ ఇట్, ఫర్ కరెక్టింగ్ మీ. సో వీ నీడ్ టు ఎక్సర్సైజ్ డిసిప్లిన్ ఇన్ వాట్ మ్యాటర్స్. ప్రార్థన చేసే విషయంలో, వాక్యం చదివే విషయంలో, సంఘ సహవాసంలో సమయం గడిపే విషయంలో, అవకాశం దొరికినప్పుడు అంతా కూడా సాక్ష్యం పంచుకునే విషయంలో, ఈ 4 విషయాల్లో మనము క్రమశిక్షణ చూపించాలి. ఒక మాట చెప్పి ఈరోజు సెషన్ నేను ముగిస్తున్నాను. అది ఏమనగా, బిల్లీ గ్రహాం గారు ఒక సంఘంకి 1952లో ఫ్లారిడా పట్టణంలో పిలిపింపబడారు వాక్య పరిచర్య చేయటం. వెళ్ళారు. ఆయనలో ఉన్న ఒక శ్రేష్టత ఏంటంటే సూటిగా వాక్య పరిచర్య చేస్తారు, రాసి పడకుండా వాక్య పరిచర్య చేస్తారు. ఆయన వాక్యం కొంచెం మందికి నచ్చింది, కొంచెం మందికి నచ్చలేదు. ఎవరికి నచ్చలేదో వాళ్ళు స్ట్రైట్ అవే బిల్లీ గ్రహాం గారిని ఎదిరించలేదు. ఎదిరించకుండా వాళ్ళు లోకల్ న్యూస్ పేపర్లో లెటర్స్ టు ద ఎడిటర్ కాలంలో రాశారు. ఏమనంటే, బిల్లీ గ్రహాం గారు వచ్చారు, మంచి ప్రసంగం చేశారు, కానీ ఆయన మాటలన్నీ కూడా మేము పాటిస్తే
మా సంఘము 200 సంవత్సరాల వెనకాల వెళ్ళిపోతుందండి అని రాశారు లెటర్స్ టు ద ఎడిటర్ కాలమ్. బిలిగ్రామ్ గారు కూడా చదువుకున్నారు ఆ లెటరు, ఆ న్యూస్ పేపరు, నవ్వుకున్నారు. ఆయన కూడా స్పందించారు. ఆయన ఏమని రాశారు అని అంటే, ఈ సంఘ సభ్యులు నేను సరిగా అర్థం చేసుకోలేదండి, వీళ్ళని నేను 200 సంవత్సరాల వెనకాల తీసుకొని వెళ్ళాలని అస్సలే కోరుకోలేదు, వీళ్ళని 2000 సంవత్సరాల వెనకాల తీసుకొని వెళ్ళాలని కోరుకున్నాను. ఆది సంఘం విషయాలు వీళ్ళలో పుట్టించాలని కోరుకున్నాను. అపోస్తల కార్యం 2వ అధ్యాయం 42వ వచనంలో ఉన్న మాటలు ఈ సంఘం పాటించేటట్లు నేను కోరుకున్నాను. ఆది సంఘంలో ఉన్న సంఘ సభ్యులు దేని బట్టి ఎడతెగగా ఉండిరి? అపోస్తల బోధ ఎందును, సహవాసం అందును, రొట్టె విరుచుట అందును, ప్రార్థన చేయటం అందును. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. 2000 సంవత్సరాల క్రితం, 2000 సంవత్సరాల వెనకాల నేను తీసుకొని వెళ్ళాలని కోరుకున్నాను. వీళ్ళు నన్ను సరిగా అర్థం చేసుకోలేదు. ఆది సంఘంలో ఉన్న శ్రేష్టత ఏంటంటే, జాగ్రత్తగా వినండి, నేను ఒక ఉపమానం ఇస్తాను, మీరు అన్మ్యూట్ చేసుకొని నేను అడిగిన క్వశ్చన్కి జవాబు ఇవ్వండి. టాప్ ఎండ్ కార్స్ కొన్ని చెప్పండి, చాలా హై ఎండ్ కార్స్ ఇప్పుడు మార్కెట్లో ఉన్నవి చెప్పండి. హై ఎండ్ కార్స్ అండి. BMW, ఆడి. వెరీ గుడ్. BMW, ఆడి, మర్సిడీస్ ఎవరు చెప్పట్లేదు? వెరీ గుడ్, వెరీ గుడ్, రైట్ ఆన్సర్. అన్ని కరెక్ట్ గా చెప్పారు. ఇప్పుడు అనుకుందాం, వెరీ గుడ్, రైట్ ఆన్సర్ అమ్మా. అయితే అనుకుందాం, ఒక ఉదయం మనం లేచాము, న్యూస్ పేపర్స్ చదువుతున్నాం, మర్సిడీస్ కార్ కంటే మించిన కార్ వేరే ఏది లేదు అని అడ్వర్టైజ్మెంట్ మనం చదువుతున్నాం. మెర్సిడీస్ కార్ గురించి మెర్సిడీస్ ఎవరు ఎక్కువగా మెచ్చుకుంటారు? మెర్సిడీస్ కార్ మ్యానుఫ్యాక్చరరే మెచ్చుకుంటాడు. దానికి మించిన కార్ అని మెర్సిడీస్ కార్ మ్యానుఫ్యాక్చర్ చెప్పటం, దానివల్ల మనకి ఏమీ ఆశ్చర్యం పుట్టదు. కానీ అనుకుందాము, కింద వస్తే ఆ పేపర్, న్యూస్ పేపరు కింద భాగంలో చూస్తే అడ్వర్టైజ్మెంట్ ఎవరు ఇచ్చారు అని అంటే, ఆడి కార్ అయిన అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి ఉంటే ఆశ్చర్యం పుడుతుంది కదా. మెర్సిడీస్ కార్ అన్నిటికంటే గొప్ప కార్ అని ఆడి కూడా అడ్వర్టైజ్ చేయటం ఏంటి అనేది మనకు ఆశ్చర్యం పుడుతుంది. 2000 సంవత్సరాల వెనకాల నేను ఈ సంఘంని తీసుకొని వెళ్ళాలి అని నేను కోరుకున్నాను అని బిలిగ్రామ్ గారు చెప్తే ఏమన్నారు అని అంటే, ఆది సంఘంలో ఉన్న శ్రేష్టత ఏంటంటే, ఆది సంఘము లోకంని తల కింద చేసిందనే మాట సంఘంని ప్రేమించిన వాళ్ళు చెప్పలేదు, సంఘంని ఎదిరించిన వాళ్ళు చెప్పారు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఎవరు చెప్పారండి? ఆది సంఘం లోకంని తల కింద చేసిందని. సంఘంని ప్రేమించిన వాళ్ళు కాదు కదా, సంఘంని ఎదిరించిన వాళ్ళే, సంఘంని ద్వేషి వాళ్ళే ఒప్పుకుంటున్నారు. అంతకేముండింది? క్రమశిక్షణ, ప్రార్థన ఎందును, సహవాసం అందును, రొట్టె విచ్చుట అందును, అపోస్తల బోధ అంటే వాళ్ళ కాపరి బోధ. ఐ ఆల్ అండర్స్టాండింగ్. అక్కడ వాళ్ళు క్రమశిక్షణ చూపించారు. సో ఇంకొక డి ఏముందంటే డిపార్ట్మెంట్. ఒక సంఘం నడవాలి అని అంటే ఒక్క కాపరి వలన వీలు కాదు, అందరు చేతులు కలిపితేనే ఒక సంఘం ముందుకు సాగుతుంది. అందుకే పరిచర్యలో కూడా 5 రకాల సేవకులని దేవుడు సార్వత్రిక సంఘంలో వాడుకుంటాడు. కొంచెమంది అపోస్తులు, కొంచెమంది సువార్థికులు, కొంచెమంది కాపర్లు, కొంచెమంది ఉపదేశకులు, కొంచెమంది ప్రవక్తలు. పౌలు భక్తుడు ఏమంటాడు? నేను సువార్థికునిగా కొరింథు సంఘంలో విత్తనం నాటి తిని, కాపరిగా ఆపలో నీళ్లు పోసింది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. విస్తారంగా అది ఫలించేటట్లు ఎవరు చేశాను? దేవుడు. ఎక్కడ ఒక సువార్థికుని పని సమాప్తం అవుతుందో అక్కడ కాపరి పని ప్రారంభమవుతుంది. సో ఒక్కడిని చిన్న చూపు చూసుకోవడానికి లేదు. నేను సువార్థికుడిని, నేను గొప్పవాడని చెప్పుకోవడానికి లేదు. నేను కాపరిని, నేను గొప్పవాడని చెప్పుకోవడానికి వీలు లేదు. సైకిల్ 2 వీల్స్తో వెళ్తుంది. ఒక వీల్ లేకుండా ఉంటే సైకిల్ ముందుకు వెళ్ళదు. ఎక్కడ ఒక సువార్థికుని పని సమాప్తం అవుతుందో అక్కడ కాపరి పని ప్రారంభమవుతుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇద్దరికి కూడా ఛాలెంజెస్ ఉంటాయి. కానీ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఎలాగా ఒక ఆర్మీలో ఉంటుందో అలాగా యేసుక్రీస్తు ప్రభువు సైన్యంలో కూడా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ అంటే ఓన్లీ ఇన్ఫాంట్రీ ఉంటే యుద్ధాలు గెలవచ్చా? ఎయిర్ ఫోర్స్ లేకుండా అడుగుతున్నా. ఓన్లీ ఎయిర్ ఫోర్స్ ఉండి ఇన్ఫాంట్రీ, నేవీ లేకుండా ఉంటే మనం గెలుస్తామా? ఏ యుద్ధమన్నా గెలవం. దెర్ ఆర్ 3 డిపార్ట్మెంట్స్. ఇన్ఫాంట్రీ ఇస్ దేర్, ఎయిర్ ఫోర్స్ ఇస్ దేర్, నేవీ ఇస్ దేర్. ఇంకా మనం ఇన్ఫాంట్రీని తీసుకుంటే మరి దాంట్లో ఎన్నో డిపార్ట్మెంట్స్ మనకు కనిపిస్తాయి. నేవీలో తీసుకుంటే మరి సబ్ డిపార్ట్మెంట్స్ కనిపిస్తాయి. ఎయిర్ ఫోర్స్ తీసుకుంటే మరి సబ్ డిపార్ట్మెంట్స్ కనిపిస్తాయి. అందరు కలిసి మెలిసి సైన్యంలో ముందుకు సాగాలి. ఒక మాట నేను చెప్తున్నాను, యేసుక్రీస్తు ప్రభువారు 12 మంది శిష్యుల్లో ఒక ఆయన సుంకరి. అవునా? ఒక ఆయన సుంకరి.
ఇంకో ఆయన జీలాట్, థామస్ ద జీలాట్ అనే మాట ఉంటుంది. జీలాట్ అంటే ఆయన ఆ సమయంలో రోమా సైన్యంకి విరోధంగా తిరుగుబాటు చేసేవాడు. సైనికులు ఎక్కడ కనిపించినా సరే కత్తి తీసి నరికేసేవాడు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారి సైన్యంలో ఇద్దరు కూడా ఉన్నారండి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. సామాన్యంగా యేసుక్రీస్తు ప్రభు వారి సైన్యంలో లేకుండా ఉంటే జీలాట్, సీమోన్ ద జీలాట్ ఏం చేస్తాడంటే, మత్తయి ఎక్కడన్నా కనిపిస్తే ఈయన రోమా ప్రభుత్వం వైపున పనిచేస్తున్నాడా, యూదుల దగ్గరే ఈయన పన్నులు కలెక్ట్ చేస్తున్నాడా, కత్తి తీసుకొని పొడుస్తాడు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారి సైన్యం కదా ఇప్పుడు అందరు కలిసి మెలిసి ఆయన మహిమ కొరకు పనిచేయాలి. ఆర్ యు ఆల్ విత్ మీ? సో we are focused upon the acronym SOLDIER. S stands for saved and suffering. O stands for obedience and organization. L stands for loyalty. D stands for disciplined and department. Disciplined and department. నేను ఇక్కడ ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసి నేను బిషప్ గారికి అప్పచెప్తాను ఫ్లోరు. వచ్చే వారము వాట్ డస్ I స్టాండ్ ఫర్, వాట్ డస్ E స్టాండ్ ఫర్, వాట్ డస్ R స్టాండ్ ఫర్ అదంతా కూడా మనము ధ్యానిద్దాం. తండ్రి, ఈ సమయం బట్టి ఎంతో వందనాలు, ఈ వేదిక బట్టి ఎంతో వందనాలు తండ్రి. ఎంతో దూర దర్శనంతో తండ్రి, ఎంతో కృషితో ఇద్దరు బిషప్స్, సింగం గారు అలాగే భాస్కర్ గారు ఈ వేదికని స్థాపించడమే కాదు, ఎంతో ప్రయాసపడి దాన్ని ముందుకు తీసుకొని వెళ్తున్నారు తండ్రి. సార్వత్రిక సంఘం మేలు పొందాలని బిషప్స్ ప్రయాసపడుతున్నారు. నేను కూడా తండ్రి అనేక సార్లు ఈ వేదిక మీద వచ్చి వాక్య పరిచర్య చేస్తూ నేను ఆశీర్వదించబడుతున్నాను. ఈ వేదిక మీద ఈరోజు వచ్చిన వాళ్ళు వాళ్ళ పనులు వాళ్ళు ఉండొచ్చు, వాళ్ళకు కూడా సేవకులే, వాళ్ళకు కూడా ఎన్నో పనులు ఉన్నాయి, వాళ్ళకు కూడా ఎన్నో బాధ్యతలు ఉన్నాయి. కానీ మేము విజ్ఞాపన ప్రార్థన పరిచర్యలో పాల్గొనాలి, సమాధానంతో కూడిన అవసరతల కొరకు మేము ప్రార్థన చేయాలి, వాక్యపరంగా ఆత్మీకంగా మేము బలపరచబడాలి అని మంచి ఉద్దేశములతో వాళ్ళు వచ్చి ఉన్నారు. ఆశ కలిగిన ప్రాణంని మీరు తృప్తిపరిచే దేవుడై ఉన్నారు. అందరినీ కూడా మీరు తృప్తిపరుచున్నారని మేము నమ్ముచున్నాం. నిష్ప్రయోజకమైన మీ దీనదాసుని నించోబెట్టి మీ మహిమార్థమై వాడుకున్నారు తండ్రి. దాన్ని బట్టి నేను మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ఈ దినం, ఈ వేళ, ఈ పూట ఏమేం పాఠాలు మీరు మాకు నేర్పించున్నారు, మేము వినే వాళ్ళంగానే కాకుండా అమలు పరిచే వాళ్ళంగా మమ్మల్ని అందరినీ సరిదిద్దండి. ఈ వినపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన వేడుకుంటున్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్.